సివిల్ సర్వీసెస్ 2026. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక ఉద్యోగాలైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి 23 రకాల ఉద్యోగాల కోసం ఏటా నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2026 నోటిఫికేషన్ను యూపీఎస్సీ విడుదల చేసింది. అర్హులు, ఎంపిక తదితర వివరాలు. మొత్తం ఖాళీలు 933. వీటిలో 33 పోస్టులను పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి కేటాయించారు. పోస్టులు: ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఐఏఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఐఎఫ్ఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్. గ్రూప్ ఏ సర్వీస్: ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్, ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఇండియన్ పోస్ట్ అండ్ టెలికమ్యూనికేషన్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ ట్రాఫిక్, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ పర్సనల్, ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అకౌంట్స్, ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కస్టమ్స్ అండ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ సర్వీస్ ఇన్కమ్ ట్యాక్స్, ఇండియన్ ట్రేడ్ సర్వీస్. గ్రూప్ బి సర్వీసెస్: ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ సివిల్ సర్వీస్ ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్, లక్షద్వీపులు, డామన్ అండ్ డయ్యూ అండ్ దాద్రా నగర్ హవేలీ సివిల్ సర్వీస్, డామన్ డయ్యూ అండ్ దాద్రా అండ్ నగర్ హవేలీ పోలీస్ సర్వీస్, పాండిచ్చేరి సివిల్ సర్వీస్, పాండిచ్చేరి పోలీస్ సర్వీస్. పరీక్ష విధానం: సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2 దశల్లో ఉంటుంది. మొదటి దశలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఇది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. రెండవ దశలో సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్, రాత పరీక్ష ఇంటర్వ్యూ. ఎన్నిసార్లు రాయవచ్చు? జనరల్ అభ్యర్థులకు 6 సార్లు, ఓబీసీలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 9 సార్లు, ఎస్సీ, ఎస్టీలకు పరిమితి లేదు, ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామ్ 2 పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క పేపర్ 200 మార్కులు. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానం, ఎంసీక్యూలో ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.33 మార్కులు కోత విధిస్తారు. 1/3. పోస్టుల సంఖ్యను బట్టి ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారిని 1:12 లేదా 1:13 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్కు ఎంపిక చేస్తారు. మెయిన్స్ ఎగ్జామ్, దీనిలో 9 పేపర్లు ఉంటాయి. వీటిలో జనరల్ ఎస్సే, జనరల్ స్టడీస్, ఆప్షనల్ సబ్జెక్టులు ఉంటాయి. మెయిన్ పరీక్ష మొత్తం 1750 మార్కులకు నిర్వహిస్తారు. దీనితో పాటు 275 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. మెయిన్ ఇంటర్వ్యూలో 2025 మార్కులు వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఎవరు అర్హులు? 2026 ఆగస్టు 1 నాటికి 21 సంవత్సరాల నుండి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత లేదా ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్లో చివరి తేదీ ఫిబ్రవరి 24. రాష్ట్రంలో ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్. వెబ్సైట్ upsc.gov.in. ఈసారి మార్పులు ఇవే: ఇప్పటికే ఐఏఎస్, ఐఎఫ్ఎస్ సర్వీస్కు ఎంపికైన వారు ఈసారి పరీక్ష రాయడానికి వీల్లేదు. ఇప్పటికే ఐపీఎస్కు ఎంపికైన వారు సిఎస్ఈ 2026లో ఐపీఎస్ను ఎంచుకోవడానికి వీల్లేదు. సిఎస్ఈ 2026 రాసి గ్రూప్ ఏ లేదా ఐపీఎస్ సర్వీసులకు ఎంపికైతే వారు శిక్షణ అథారిటీ నుంచి అనుమతి తీసుకొని సిఎస్ఈ 2027 రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మరికొన్ని మార్పులు చేసింది యూపీఎస్సీ. వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు. దీనితో పాటు పారదర్శకత, విశ్వసనీయత పెంచడం కోసం దరఖాస్తు విధానంలో కొన్ని కఠినమైన మార్పులను యూపీఎస్సీ చేసింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫైనల్ ఇయర్ చేసే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.